నమస్కారం అందరికి. ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి 10th చాప్టర్ కామర్స్ లో ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ ప్లానింగ్? టైప్స్ ఆఫ్ ప్లానింగ్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ప్లానింగ్ అంటే అసలు ఏంటి? ప్లానింగ్ అంటే ఏదైనా వర్క్ చేసే ముందు దాని గురించి ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఎవరెవరు ఉండాలి, ఏ టైంకి చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పి ముందే డిసైడ్ అవుతారు కదా, దాన్ని ప్లానింగ్ అంటారు. సో స్ట్రాటజిక్ ప్లానింగ్ అంటే ఏంటి? అంత ఒక స్ట్రాటజీ అంటే ఒక సీక్వెన్స్ గా అన్ని ప్లాన్ చేసుకుంటారు కదా, దాన్ని స్ట్రాటజిక్ ప్లానింగ్ అంటారు. ఆపరేషనల్ ప్లానింగ్ అంటే ఏంటి? ఆపరేషనల్ ప్లానింగ్ అంటే చాలా షార్ట్ టర్మ్, అంటే చిన్న టైంలోనే అయిపోయేలాగా ప్లాన్ చేసుకోవడాన్ని ఆపరేషనల్ ప్లానింగ్ అని అంటారు. ఆర్గనైజింగ్ డిఫైన్ ఆర్గనైజింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది స్టెప్స్ ఇన్ ఆర్గనైజింగ్. ఇక్కడ మన ఇక్కడ ఏం అడుగుతున్నారు? ఆర్గనైజింగ్ అంటే ఏంటి, ఇంకా దానిలో ఏమి ఇన్వాల్వ్ అయి ఉంటాయి అని అడుగుతున్నారు. సో మనకి ఆర్గనైజింగ్ అంటే ఏంటి? ఆర్గనైజింగ్ ఏం స్టెప్స్ కన్సిస్ట్ అయి ఉంటుందంట? ఐడెంటిఫికేషన్ అండ్ డివిజన్ ఆఫ్ వర్క్. ఏదైతే వర్క్ ఉందో దాన్ని డివైడ్ చేయడము. డిపార్ట్మెంటలైజేషన్, assigning the responsibilities and duties for the specific position in the organization, establishing reporting relationships. సో ఇవన్నీ మనకి స్టెప్స్ అంట. ఫస్ట్ ఐడెంటిఫికేషన్ అండ్ డివిజన్ ఆఫ్ వర్క్. ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి? ఏదైనా వర్క్ ఉందనుకోండి, ఏ పర్సన్ కి సూట్ అవుతుంది ఆ వర్క్, ఎవరికి ఇస్తే మంచిగా చేస్తారని చెప్పి ఆ పర్సన్ ని సెలెక్ట్ చేయడము. తర్వాత డివిజన్ ఆఫ్ వర్క్ అంటే ఏదైతే వర్క్ ఉందో అది ఎవరికి డివైడ్ చేయాలి, ఎవరికి ఇవ్వాలి అని చెప్పి డివైడ్ చేస్తారు కదా, అది డివిజన్ ఆఫ్ వర్క్. డిపార్ట్మెంటలైజేషన్ అంటే ఏంటి? డిపార్ట్మెంట్స్ గా వర్క్ ని డివైడ్ చేయడం. నెక్స్ట్ అసైన్మెంట్ ఆఫ్ డ్యూటీస్. ఏవైతే డ్యూటీస్ ఉన్నాయో అవి ఎవరెవరికి అసైన్ చేయాలని చెప్పి ప్రాపర్ పర్సన్ కి అసైన్ చేస్తారు కదా, అంటే మంచిగా చేసే వాళ్ళకి అసైన్ చేస్తారు కదా, సో అది అసైన్మెంట్ ఆఫ్ డ్యూటీస్. ఎస్టాబ్లిషింగ్ రిపోర్టింగ్ రిలేషన్షిప్స్. ఏం ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే ఏవైతే రిపోర్టింగ్ రిలేషన్షిప్స్ ఉన్నాయో వీటిని ఏం చేస్తున్నారు? ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఎందుకు? కోఆర్డినేషన్ కి హెల్ప్ చేస్తుందంట. ఎవరికి? వేరియస్ డిపార్ట్మెంట్స్, ఎవరైతే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కోఆర్డినేషన్ అంటే ఏంటి? వాళ్ళు మంచిగా కలిసిమెలిసి ఉండేలాగా హెల్ప్ చేస్తుందంట. ఏంటిది? ఇది రిపోర్టింగ్ రిలేషన్షిప్స్ వల్ల. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. POSDCORB అంటే ఇది ఒక షార్ట్ ఫామ్. దీంట్లో ఏముంటాయి అంటే ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్, కోఆర్డినేటింగ్, రిపోర్టింగ్, బడ్జెటింగ్. అంటే ఒక వర్క్ జరగాలంటే మనకి ఏమేమి ఉండాలి మేనేజ్మెంట్ లో? ఫస్ట్ ప్లానింగ్ ఉండాలి, అందరు కలిసి ప్లాన్ చేసుకోవాలి, ఏది ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలని చెప్పి. తర్వాత ఆర్గనైజ్ చేసుకోవాలి, ఏ వర్క్ ఎవరు డివైడ్ చేసుకోవాలి, ఎవరు వర్క్ చేస్తే ఇది మంచిగా మనకు ప్రాఫిట్స్ వస్తాయి, లేదంటే ఎవరు వర్క్ ఫాస్ట్ గా ఫినిష్ చేస్తారు. తర్వాత స్టాఫింగ్ అంటే స్టాఫ్ ఉంటారు వర్క్ చేసే వాళ్ళు, వాళ్ళని ట్రైన్ చేయడం. తర్వాత డైరెక్టింగ్ అంటే ఏంటి? ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో అందులో ఎవరైతే మంచిగా గైడ్ చేయగలుగుతారో, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయో అలాంటి వాళ్ళకి డైరెక్టర్ అంటే మేనేజర్ పోస్ట్ ఇవ్వడం. తర్వాత కోఆర్డినేటింగ్ అంటే ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ డ్యూటీ అంట. దిస్ ఈజ్ దట్ ఆల్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఇంటర్లింకింగ్ ద వేరియస్ పార్ట్స్ ఆఫ్ వర్క్. చాలా అంటే ఎక్కువ వర్క్ పార్ట్స్ ఉంటాయో అవన్నీ ఇంటర్లింక్ అంటే అన్నిటిని గ్యాదర్ చేసి టుగెదర్ గా వర్క్ చేయడాన్ని కోఆర్డినేటింగ్ అంటారంట. తర్వాత రిపోర్టింగ్, ఏదైతే వర్క్ చేసినారో దాన్ని రిపోర్ట్ చేయడం. తర్వాత బడ్జెటింగ్ అంటే ఇప్పుడు మీరు వర్క్ చేయడం వల్ల అందులో ఎంత బడ్జెట్ అవుతుంది, ఆ ప్రాజెక్ట్ కి ఎంత బడ్జెట్ అంటే అమౌంట్ ఎంత అవుతుందని చెప్పి డిసైడ్ చేయడం. ఇది POSDCORB అని అంటారు. ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్, కోఆర్డినేటింగ్, రిపోర్టింగ్, బడ్జెటింగ్. ఇది మనకి చాప్టర్ 10 ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. దీంతో మనకి కామర్స్ లో ఉన్న అన్ని చాప్టర్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ సబ్జెక్ట్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.